హాయ్ హలో నేను మీ వీరేష్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇండస్ట్రీ న్యూస్. వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వివాదాలకు గురవుతుంటారు ఆయన చెప్పిన జాతకాల్లో 100కు 90% నిజం కావడంతో చాలా మంది వేణుస్వామిని నమ్ముతున్నారట. ఆయనతో పూజలు కూడా చేయించుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణుస్వామి జూనియర్ ఎన్టీఆర్ పుట్టుకలో ఉన్న దోషం గురించి చెప్తూ షాకింగ్ కామెంట్ చేశాడు. ఆయన మాట్లాడుతూ, తిరుమల శ్రీవారి సన్నిధిలో నేను ఎన్టీఆర్ వాళ్ళ అమ్మ శాలిని కూర్చొని మాట్లాడుకున్నాము. అప్పటికే ఎన్టీఆర్ జాతకాన్ని నేను చాలాసార్లు చెప్పాను. అయితే అప్పుడు ఆమె నన్ను ఒక ప్రశ్న అడిగారు. తారక్ పుట్టుక విషయంలో ఒక పెద్ద సమస్య ఉందని, ఆ దోషం తెలియకుండానే తారక్ జాతకం అంతా కరెక్ట్గా ఎలా చెప్తున్నారని ఆమె నన్ను ప్రశ్నించారు. అప్పుడు నేను నాకు తెలుసు తల్లి అని తారక్కి ఉన్న పుట్టుక దోషం గురించి చెప్పాను. దీంతో ఆమె షాక్ అయ్యారు. నాకు తారక్కి పెద్ద ఎన్టీఆర్కు మాత్రమే తెలుసు, 4వ వ్యక్తికి ఈ విషయం తెలియదు, కానీ మీకెలా తెలిసిందంటూ ఆమె ఆశ్చర్యపోయారు అంటూ వేణుస్వామి చెప్పుకొచ్చాడు. ఆయనకు లేదు, ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది? నీకు తెలుసు, నాకు. ఆయనకు సంబంధించిన మనుషులు కూడా నా దగ్గరకు వస్తారు కదా, జాతకాల గురించి వస్తారు కదా, ఆయన బాగుకోరే వాళ్ళు ఆయన చుట్టూ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి నన్ను అడుగుతారు కదా, గురుగారు ఏం చేద్దామని అడుగుతారు కదా. వేణుస్వామి ఏంటిది హెల్త్ గురించి అవి అంటే బాబు జాతకం గురించి చెప్పేటప్పుడు మాత్రం మొన్న ఎవరో చెప్తే చూసినప్పుడు బాధ ఏంటంటే జాతకం వాళ్ళ మదర్కి తప్ప మాకు కూడా తెలియదు. అలాంటి ఆ వేణుస్వామికి ఎలా తెలిసింది? ఏదో అవన్నీ పుకార్లు, అంతేగాని వేరే వాళ్ళు బాధపడతారు కదా ఫ్యాన్స్ లోనే కొంతమంది. మేడం మీరు అడగండి అంటే మనం ఎందుకు అడగడం అయ్యా, అవన్నీ పుకార్లని మీరే కదా చెప్తున్నారు. అయితే దోషం ఏంటి, దానివల్ల ఏంటి సమస్యలు వస్తాయి అనేవి ఏది వేణుస్వామి చెప్పలేదు. కానీ ఎన్టీఆర్కు రాజయోగం ఉందని పలు సందర్భాల్లో చెప్పిన వేణుస్వామి ఇప్పుడు ఆయన జాతకంలో దోషం ఉందంటూ చెప్పడంతో ఈ వ్యాఖ్యలు నెట్టిట వైరల్ అవుతున్నాయి. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళనకు గురవుతున్నారు. డబ్బు కోసమే ఇలా సెలబ్రిటీలను టార్గెట్ చేస్తున్నారని కొందరు మండిపడుతున్నారు. ఏది ఏమైనా ఎన్టీఆర్ నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలకాలం హ్యాపీగా ఉండాలని ఈ తెలుగు ఇండస్ట్రీ న్యూస్ ఛానల్ తరపున కోరుకుంటున్నాము. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికి ఇదే న్యూస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలుగు ఇండస్ట్రీ న్యూస్. జై తెలుగు ఇండస్ట్రీ, జై ఎన్టీఆర్.